ఈ ఇండియా మొత్తానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులతోనే సాధ్యమైంది. ఇన్ని సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఉండొచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మన ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు. కానీ ఎగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హిస్టరీ ఇండియాకి లేదు. అన్అడల్టరేటెడ్ ఫుడ్, ఇందాక మన బాలునాయక్ గారు చెప్పారు, ఎస్, ఎవ్రీ మంత్ 30 శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము, వాటిని టెస్ట్ చేస్తాం, దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్. కంపారిటివ్లీ ఫార్మ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎగ్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఫార్మ్ ఎగ్స్కి. బికాస్ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో లైఫ్ అనేటటువంటిది ఉండదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది బర్డ్ ఎక్కడికి తిరగదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. రైతులు, మన అగ్రికల్చర్ రైతులు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పౌల్ట్రీ రైతులు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నా ఇంకా ముందు మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరం. కొత్తగా పెట్టేటటువంటి రైతులకి సబ్సిడీ అనేటటువంటిది ఎక్కడ మన రాష్ట్రంలో ఇవ్వటం లేదు. జిఎస్టీ అనేటటువంటి మొన్న 12% నుంచి 5%కి వచ్చింది కనుక కొంత రైతులకు వెసులుబాటు ఉంది అనేటటువంటిది. అయితే రైతు ఫామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే స్టేట్లో ఉన్నటువంటి పర్మిషన్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంటేషను, ఫీజెస్ పే చేయటము, ఇటువంటి అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. గవర్నమెంట్ వీటిని అగ్రికల్చర్ స్టేటస్ కింద కన్సిడర్ చేసి ఆ పర్మిషన్స్ నుంచి తప్పించాలి అనేటటువంటిది రైతుల కోరిక. వినియోగంలో మన స్టేట్ నంబర్ 1లో ఉన్నప్పటికీ కంపారిటివ్లీ మనం ఎంతసేపు వేరే కంట్రీస్లో ఎంత కన్జంప్షన్ ఉంది, వేరే కంట్రీస్లో ఇప్పుడు 180 ఎగ్స్ నడుస్తున్నాయి, జపాన్లో 200, 300 నడుస్తుంది అని అంటున్నారు. వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు మన కంట్రీలో కన్జంప్షన్ డబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు కన్జ్యూమ్ చేసేటటువంటి బీఫ్, పోర్కు, ఇటువంటి ప్రోటీన్ ఐటమ్స్ మన దగ్గర తక్కువ యూజ్ చేస్తారు. మన దగ్గర యూజ్ చేసేటటువంటిది మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేటటువంటిది ప్రోటీన్లో మీట్ ఒకటి, గోట్ మీట్ అనేటటువంటిది ఒకటే మన దగ్గర ఎక్కువ కన్జంప్షన్ అనేటటువంటి జరుగుతూ ఉంది. చికెన్ కన్జంప్షన్ పెంచాలి అనేటటువంటి ప్రతి డాక్టర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఎగ్ కన్జంప్షన్, చికెన్ కన్జంప్షన్ పెంచండి, ఫిష్ కన్జంప్షన్ పెంచండి, మీ ఆరోగ్యం బాగుంటుంది అనేటటువంటిది. కార్బ్స్ తగ్గించాలి అనేటటువంటి చెప్తా ఉన్నారు. ఆ క్యాలిక్యులేషన్లో లెక్కేస్తే మన కన్జంప్షన్ అనేటటువంటిది 500 to 600 ఎగ్స్ వరకు కన్జంప్షన్ పెరిగితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి అనేటటువంటిది. లైఫ్ స్టైల్ పెరిగింది, ఫుడ్ హ్యాబిట్స్ మారటం లేదు. అట్లా టేస్ట్ కోసం అని చెప్పేసి అదే కాప్స్, అదే కర్రీస్, అదే చారు, సాంబార్, ఇటువంటి అన్నిటి మీద మనం డిపెండ్ అయిపోయి అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నాం. కానీ బాడీ ఎక్సర్సైజ్ ఎంత, ఫిజికల్గా ఎంత మనకి
బాడీ రిక్వైర్మెంట్, ఎనర్జీ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, మన ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్